హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ప్రార్థన అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన స్వభావం, ఒక అలవాటు. ఇది అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి మనిషికి పొద్దున్న లేవగానే మొహం కడుక్కోవడం అలవాటు. కారణం, అది కడుక్కోకపోతే జరిగే సమస్య ఏంటిదో నీకు, జరిగే పరిణామం ఏంటో నీకు తెలుసు. అండ్ రోగంతో ఉన్నవారు ఖచ్చితంగా లేవగానే కొంచెం భోజనం చేసి ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. లేకపోతే వేసుకోకపోతే జరిగే పరిణామం మీకు తెలుసు. అట్లా ప్రతి మనిషి అండ్ అన్నిటికీ కొన్ని అలవాట్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ విశ్వాసికి లేకపోతే ఒక క్రైస్తవునికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన అలవాటు ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రార్థన అనే దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే 3 గంటల సేపు నేను ప్రార్థనలో దేవునితో గడుపుతా. ఎందుకంటే ఆ సమయం నేను దేవునితో గడపకపోతే ఆ రోజు బహుశా దుష్టుడు నన్ను వాడుకుంటాడేమో. నిజం, వాస్తవం ఇది. ఈరోజు దుష్టుడు మనల్ని వాడుతున్నాడా అని అంటే ఎంతమంది చెప్పగలరు, అసలు బ్రదర్ నన్ను దుష్టుడు వాడట్లేదు అని చెప్పగలరా మీరు? నిశ్చయముగా దుష్టుడు మనల్ని వాడుతున్నాడు. అనేక విషయాలు, అనేక శోధనలో మనల్ని పడగొట్టి మనల్ని పాపం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన అనేది ఖచ్చితంగా అలవాటుగా మనం మార్చుకోవాలి. కానీ ఇప్పటి వరకు మనం చదివించిన భాగం ఏంటంటే, ఆ ప్రార్థన ఎట్లా చేయాలంట, మీరు విసుకక ప్రార్థించడానికి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను యేసుప్రభు ప్రజలతో అంటున్నాడు. అంటే బహుశా అట్లా అనుకుందామా, జస్ట్ అట్లా అనుకుందామా, ఏమని అనుకుందామంటే, ఆ రోజులలో యేసుప్రభుతో ఉండే విశ్వాసులు కూడా కొంతవరకు ప్రార్థన చేయడానికి చెప్పండి, ప్రార్థన చేయడానికి కొంతవరకు విసుక్కున్నారు, అలసిపోయినారు, కొంచెం బద్ధకంగా ఫీల్ అయి ఉండొచ్చు. అవునా? హల్లెలూయా, అవునా కదా? అవునంటారా? ఎందుకు? యేసుప్రభు గెత్సేమనే తోటలోనికి చివరి రాత్రి వెళ్ళినప్పుడు, అందరు ఇటు చూడండి, మీరేదో ఇటు చూడు, గెత్సేమనే తోటకు యేసుప్రభు వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళిండు? ఎంతమందిని తీసుకొని వెళ్ళిండు చెప్పండి? 10 మందిని వేసుకొని పోయిండా? 3 వేసుకొని పోయిండు. 3 తీసుకొని పోయి వాళ్ళని ఒక ప్రాంతంలో, కొండపైన ఒక ప్రాంతంలో ఉంచి మీరు ప్రార్థనలో ఉండండి అని చెప్పి ఈయన దూరంగా వచ్చి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసి, వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తున్నారు? బాగా మోకరించి ఇప్పటి వరకు మనం చేసినట్టు ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తారంట? నిద్రపోతున్నా గద్దించలే. ఇప్పుడు నేను తిడుతుంటాను కదా, మోకరించకపోతే లేకపోతే ప్రార్థన చేయకపోతే తిడుతుంటాను, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, మీరు రోగులు, అది ఇది నొప్పులు ఉన్నాయి, అది ఇది అంటుంటాను కదా. కానీ యేసుప్రభు అట్లా అంటే ప్రేమతో ఏమన్నాడు? లేదు, మీరు ఒక్క జామైనను మీరు మేల్కొని ఉండరా, దయచేసి మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని పోయి మరలా ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి కొంత సమయం ఆయన ప్రార్థనలో గడిపి మరలా వచ్చినప్పుడు మరలా వీళ్ళు నిద్రపోతున్నారు. మరలా ఒకసారి చెప్పిండు, మంచిగానే చెప్పిండు, మీరు దయచేసి భారంతో ఉన్నారు, మీ శరీరాలు భారంతో ఉన్నాయి, దయచేసి మీరు ప్రార్థన చేయండి. మరలా పోయినారు. 3వసారి వచ్చేసరికి మరలా వాళ్ళు పడుకుంటున్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఆ 3లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు. విచిత్రం అనిపిస్తుంది ఏంటిదో తెలుసా? ఏ పేతురు అయితే యేసుప్రభు ఎంత ప్రోత్సహించినా, ఎంత ఆయనను ఉత్తేజం పరిచినా, ఎంత బోధ చేసినా, విసిగిపోయి అలిసిపోయి భారంతో ఉండి నిద్రపోయినాడో, ఆ పేతురే మొదటి పేతురు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం. అద్భుతం అనిపిస్తుంది. దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు మనుషులు ఇట్లా మారుతారా? ఎస్, నిశ్చయంగా మారుతారు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీరు ప్రార్థనలో విసిగిపోకుండడానికి ఈ మాటలు నేను మిమ్మల్ని
చేస్తున్నాం. 1 పేతురు 4:7 చూడనా. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విచిత్రం కదా. ఎంత దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ట్రాన్స్ఫర్మేషనా, అంతేనా? ఎంత మార్పు చెందినాడో తన జీవితంలో. ఏ పేతురైతే యేసుప్రభు వచ్చి మాటికి లేపుతుండే, నేను వచ్చి ఇప్పుడు నిద్రపోతున్నారు అనుకోండి, ఎవరైనా స్త్రీలు మీరు వాక్యం చెప్తే నిద్రపోతున్నారు, లే అని వచ్చి అందరి ముందు అన్నాను అనుకో, నీకు నిద్ర వస్తుందా? సిగ్గుతో అన్నా అందరి ముందు లేపిండు చి అనేసి ఆ భయంతో కొంచెం సిగ్గు అనిపించి నిద్రనే రాదు. ఆ ముగ్గురులో లేవండి, మీరు లేవండి, ఎందుకు ప్రార్థనలో? మీరు నిద్రపోతున్నారు, మీరు ప్రార్థన చేయకుండా. సరే, మొదటిసారి అంటే ఓకే, రెండోసారి కూడా అనుకోవాలి చి బతుకురమన్నది. ఆయన రెండోసారి వచ్చి ప్రార్థన చేయమని చెప్పినా మనం అట్లనే పండుకున్నాం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఏ పేతురైతే యేసుప్రభు ఎంత ప్రోత్సహించినా, ఎంత బలవంతం చేసినా ప్రార్థనలో విసిగిపోయి అలసిపోయినాడో, ఆ పేతురే పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మ చేత నింపబడ్డ తర్వాత ఆయన రాస్తున్న మాటలు ఏంటో తెలుసా? అయితే ప్రియులారా, లేకపోతే సంగమా, అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాబట్టి ఇప్పుడు మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అనిపించవచ్చు, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, బ్రదర్ మనకు అవసరం ఉంటే ప్రార్థన చేయాలి, ఎవరికైనా బాగాలేకపోతే ప్రార్థన చేయాలి, లేకపోతే ఎవరికైనా సమస్యల్లో ఉంటే ప్రార్థన చేయాలి, మనం అప్పులలో ఉంటే ప్రార్థన చేయాలి, లేకపోతే ఇంకేదో జరిగింది, గందరగోళం అయింది జీవితంలో, అప్పుడు మనం ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ పేతురు ఏంటి బ్రదర్ ఇట్లా రాస్తున్నాడు? ఏమని రాస్తున్నాడు? అన్నిటి అంతము సమీపం. వేటి అంతం? బహుశా మీరు చెప్పండి, వేటి అంతం 2-3 చెప్పండి. అంతం వేటిది? అన్నిటి అంతం అంటే భూమికి అంతం, క్రైస్తవులకు అంతం, సువార్తకు అంతం. బహుశా అంతం రాదు, క్రైస్తవులకు కూడా అంతం రాదు, సువార్తకు అంతం రాదు. పరిస్థితులు, గందరగోళాలు, భూకంపాలు, కరువులు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, దేవుని రాకడకు సూచనలు, భయము, ఆందోళన, మనుషులలో పగలు, ప్రేమలు తొలగిపోతాయి, ప్రేమలు ఉండయి మనుషులలో, ప్రేమలు స్వార్థంతో నటన, ఇవి అన్ని మనుషులలో పెరిగిపోతాయి. ఇవన్నీ దేవుని రాకడ సూచనలు. పేతురు అంటున్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం చెప్పన్నా, ప్రార్థన చేసినవాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడని బైబిల్ చెప్తుంది, భక్తులు కూడా చెప్తున్నారు. ప్రార్థన చేసేవాడంట ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. సో దేవునితో సంబంధం పెట్టుకున్నవాడు తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటికి భయపడడు. ఎటువంటివి ఎన్నో సూచనలు, ఆయన రాకడకు ఎన్నో సూచనలు వచ్చినా జడిగాడు. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం నేను దేవునితో సమయాన్ని గడుపుతున్నా, ఒకవేళ నాకే లేకపోతే లోకానికి అంతం వస్తే కనుక నాకు పెద్ద టెన్షన్ లేదు. అంటే నేనే దేవునితో సమయం గడిపినాను, ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎదుర్కొనే సమయం నాకు వచ్చింది అనే నిశ్చేత, అనే ధైర్యంతో ప్రార్థించేవాడు బ్రతుకుతాడు. వింటున్నారా సంగమా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మిగతా వాటిని నేను కించపరుస్తున్నా, మిగతా వాటిని తక్కువ చేస్తున్నా, నా ఉద్దేశం అది కాదు. కానీ వాటన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత దేవుడు ప్రార్థనకి ఇచ్చిండు. నువ్వు అనేక వరములను కలిగి ఉన్నావా? అనేక వరములు. నువ్వు ప్రార్థన చేస్తే మనుషులు వెంటనే లేస్తున్నారా? చచ్చిపోయిన వాళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పడుతున్నారా? కుంటి వాళ్ళు వెంటనే లేచి నడుస్తున్నారా? అటువంటి కార్యములు చేసేవాడి కంటే కూడా ప్రార్థన చేసేవాడు బహుశక్తిమంతుడని బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు అన్నాడు, ఆ సందర్భం వేరే, అది ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చినాడు, కానీ ఆ సందర్భాన్ని అంటే ఆత్మవరములు కలిగిన వాడి కంటే ప్రార్థనలో దేవునితో సమయం గడిపేవాడు
గొప్పవాడని చెప్పడానికి ఈ మాట చెప్తున్నా, సందర్భం వేరే. నేను మరలా చెప్తున్నా, సందర్భం వేరే. కానీ పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను భాషలు మాట్లాడినా, భాషల అర్థాలు చెప్పినా, నేను ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందినా, చచ్చిపోయిన లేపినా, ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే అవన్నీ మ్రోగేడు కంచెమును గడగడలాడించినట్లే ఉంటుంది. పిల్లలు అర్థమవుతుందా? దేనికి నువ్వు ఈరోజు ప్రాముఖ్యతనిస్తున్నావు? ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీరు ప్రార్థన చేయాలి. ఈరోజు నేను ఒక అంశాన్ని తీసుకున్నా, మీరు ప్రార్థన చేయడం మంచిది, కానీ ఆ ప్రార్థనలో చాలాసార్లు మనం విసిగిపోతుంటాం. ఒక 2 విజ్ఞాపనలు ఎక్కువ చెప్పినామనుకో విసుకొచ్చేస్తుంది. అబ్బా బ్రదర్ తీసుకునేటప్పుడు మైక్ 5 విజ్ఞాపనలు అన్నాడు కదా, ఇంకా 2 ఎక్కువ చెప్పినాడేంది? ఆన్లైన్ ప్రేయర్ 12:30 1 గంటలకు ముగిస్తామన్న ఆన్లైన్ ప్రేయర్ని కాస్త 2 గంటల వరకు మనం మర్చిపోయి, లేకపోతే ప్రార్థనలో పడి, లేకపోతే ఇంకా కొనసాగిస్తున్నాం అనుకోండి, మనుషులు ఏమనుకుంటారు? అరే 1 గంట వరకు ముగిస్తామన్నారు కదా, ఏమైంది? 2 గంటల వరకు అవుతుంది. ఎక్కడ వస్తుంది సమస్య? మనం విసిగిపోతున్నాం ప్రార్థనలో. అందుకే ఇప్పుడు మనం చదివిన యేసుప్రభు చెప్తున్నాడు, మీరు విసుకక ప్రార్థించవాలని అనుటకు ఈ విషయాన్ని చెప్తున్నా. ఇది చూడండి, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలోకి మీరు వెళ్తే మళ్ళీ సమయం వేస్ట్ అయిపోతుంది. ఏమన్నాడు? ఒక విధవరాలు ఉన్నదంట. ఎవరన్నాడు? మాట్లాడండి. ఎవరున్నారు? విధవరాలు. విధవరాలకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఆమెకు ఒక విషయంలో న్యాయం జరగాలి, ఒక విషయంలో న్యాయం జరగాలి. కానీ ఇది చూడండి, పర్లేదు నాన్న, ఇది చూడండి, న్యాయం జరగాలి. కానీ న్యాయం తీర్చేవాడు ఎవరు? న్యాయం తీర్చేవాళ్ళు ఎవరు? అన్యాయస్తుడంట. చాలా గమ్మత్తుగా చెప్తాడు కదా యేసుప్రభు కూడా మనల్ని ప్రోత్సహించడానికి. ఈమెకు న్యాయం కావాలి, కానీ న్యాయం తీర్చేవాడు అన్యాయస్తుడు. వాడు ఒక అధికారే, కానీ వాడు అన్యాయస్తుడు. అన్యాయం చేస్తాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, లంచాలకు న్యాయం చెప్పేవాడు, లేకపోతే మంచి స్థితి గల వారికి న్యాయం చెప్పేవాడు. వాడు అన్యాయస్తుడని బైబిల్ చెప్తుంది. కానీ వినండి, ఈమెనంట న్యాయం తీర్చమని ఒకసారి వెళ్ళిందంట. వాడి నుంచి ఏమి రెస్పాన్స్ రాకపోతే విసిగిపోలేదంట. బాగా వినండి, విసిగిపోలేదంట. మరలా పోయిందంట. మరలా పోయి, అయ్యా నాకు నా ప్రతివాదికి, అంటే నా తోటోనికి నాకు ఒక సమస్య ఉంది, మీరు మా ఇద్దరికి మీరు న్యాయం తీర్చాలి. మరలా ఏం కాలేదు. మళ్ళీ కొన్ని రోజులకు మరలా వెళ్ళిందంట. మరలా వెళ్తే ఇప్పుడు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకుంటున్నాడంట, ఏమనుకుంటున్నాడంట, అరే ఈమె మాటికి నా దగ్గరికి వస్తుంది కాబట్టి మాటికి నేను ఎంత రెస్పాన్స్ ఇవ్వకపోయినా, ఎంత నేను ఈమెకు న్యాయం చేయకపోయినా, ఈమె మాటికి నా దగ్గరికి వస్తుంది కాబట్టి అసలు ఈమె సమస్య ఏంటో అడిగి తెలుసుకొని ఈమె పంచాయతీ ఏదో ముగించేద్దాం. మరి 2-3 సార్లు వచ్చిన తర్వాత, 4వ సారి వచ్చిన తర్వాత అన్యాయస్తుడనే న్యాయాధిపతి అంటున్నాడంట, అమ్మ నీ సమస్య ఏంటి? అయ్యా నాకు ఇది సమస్య, నాకు నా ఇంటి పక్క వాళ్ళకు ఇది సమస్య, ఇది గొడవ, ఇది సమస్య అని అంటే వెంటనే ఒకరోజు సమయం తీసుకొని దానికి పరిష్కారం చేసేసిండట. ఇక్కడికి ముగిసింది. యేసుప్రభు చెప్పిన స్టోరీ ఇక్కడికి ముగిసింది. కానీ వినండి, దీని ద్వారా యేసుప్రభు మనతో చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు మాటికి వచ్చి విసిగిస్తున్నప్పుడు వాడు విసిగిపోయి ఈమెది ఏదో ఒకటి సెటిల్ చేద్దామనేసి విసిగిపోయి అయినా సరే వాడు ఆమె పరిస్థితిని పరిష్కారం చేసినప్పుడు, నీ తండ్రి ఎవరు? న్యాయాధిపతి. ఆయన న్యాయం చేసే దేవుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతియే మాటికి వచ్చి అడిగినప్పుడు, ఆమెకు న్యాయం చేసినప్పుడు, మీ తండ్రి దగ్గరికి మీరు వచ్చి న్యాయం అడిగితే ఆయన చేయడంటారా? హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. మీ దేవుడు, మన దేవుడు మాటికి అడిగించుకున్న దేవుడు కాదు. కొన్నిసార్లు కొన్ని విషయాలను బట్టి నువ్వు అట్లా కొంతకాలం చేయాల్సి వస్తుంది, కానీ ఆయన ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను ఈరోజు మీకు ఒక మనవి అడుగుతున్నా. ఏంటంటే,
మనం రెగ్యులర్గా ఒక విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం జస్ట్ చదవండి. ఎవరైనా తీయకుండా చదవగలుగుతారా? తీయకుండా చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును కృతజ్ఞతాస్తుతులు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయవలనని ఇచ్చయించుచున్న ఇది మంచిదియు మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అనుకూలమునైనది ఉన్నది. దేవుడు ఒక్కడే మనుషులకును ఒకసారి ఆ మాట చదవండి. 1 తిమోతి దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విజ్ఞాపన గురించి మీరు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు? బహుశా నేను అడుగుతా, బహుశా అన్న ఈ మాట గురించి, ఈ మాటను పట్టుకొని గత 20 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు చేయలేబట్టండి. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. 20 సంవత్సరాలు, వెరీ గుడ్. 15 సంవత్సరాల నుంచి ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? 15 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి హల్లెలూయా. ఇది మన ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇదే మాట. ఈ మాటను స్టిక్కర్గా చేయించినారు, ఏమంటారు, కార్డ్స్లలో ముద్రించినారు, మీ పర్సులలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు గురించి ప్రార్థన చేయండి. మా ఇంట్లో అల్మారి మీద ఉండేది. ఎందుకంటే రోజు ఖచ్చితంగా ఏడికి పోయినా పోకపోయినా అల్మారి దగ్గరికి అయితే పోతారు కదా, డబ్బుల కొరకు బట్టల కొరకు. సో దాన్ని ఖచ్చితంగా చూడాలి, చూసి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దగ్గర అడగాలి, యాచన విజ్ఞాపన చేయాలి. ఏమని దేవా మా దేశ అధికారులకు మనుషులందరికీ రక్షణ కలుగజేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే బ్రదర్, మరి మీరు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామని, మరి దీనికి ఏమన్నా జవాబు వస్తుందంటారా? చెప్పాలి, వస్తుందంటారా? జవాబు ఇస్తాడంటారా దేవుడు? నిశ్చయంగా దేవుడు జవాబు ఇస్తాడు. కానీ బైబిల్ ఇంకొక కోణంలో కూడా మరలా ఆలోచిస్తుంది. ఏంటిదంటే బైబిల్ ఇంకొక కోణంలో కూడా చెప్తుంది ఏంటంటే, దానియేలు గ్రంథం తీయండి, త్వరగా తీయండి. 4-5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఇప్పటి వరకు ఒక లెక్క మనం ప్రార్థన చేస్తున్నాం, ఇక మీదట మరొక ప్రార్థన మనం నేర్చుకోబోతున్నాం. అంటే రెగ్యులర్గా ఇది నడిపించేవారు కావచ్చు, ఎవరైనా సరే అన్ని ప్రార్థనలో ఇది కూడా ఒకటి చేయాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను, ఇంకా ఎవరి పారాసికుల రాజ్యాధిపతి? స్త్రీలు చెప్పండి నానా. ఈ పారాసికుల రాజ్యాధిపతి ఎవరు? బహుశా కోరేషు. కానీ అడ్డగిస్తున్న రాజ్యాధిపతి పారాసికుల రాజ్యాధిపతి. బహుశా అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కోరేష్. కానీ ప్రార్థనకు అడ్డుగా వస్తున్న పారాసికుల రాజ్యాధిపతి బైబిల్ చెప్తుంది అదే దురాత్మల సమూహం. బైబిల్ చెప్పింది. నేను పోయిన వారం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, మరలా ఈ వారం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. సాతాను కూడా తన రాజ్యాన్ని భూమి మీద వ్యాపింపజేసుకున్నాడు. ఎట్లా వ్యాపింపజేసుకున్నాడు తెలుసా? ప్రతి రాజ్యంలో వాని సమూహాలు ఉన్నాయంట. ప్రతి రాజ్యంలో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. ఒకటి, దానియేలు ప్రార్థన చేసినాడు, 21 రోజులైంది, జవాబు గట్టిగా శ్రవంతి జవాబు రాలే. ఆయన అనుకున్నాడు బహుశా నా ప్రార్థన దేవుడు వినలేడా, లేకపోతే విన్నా దేవునికి జవాబు ఇవ్వాలని ఆశ లేదా, బహుశా ఏమో వచ్చిందో దానియేలుకు సమస్య తెలియదు. కానీ ఎన్ని రోజులకు జవాబు వచ్చిందంట? 21 రోజులకు జవాబు వచ్చిందంట. ఇప్పుడు జవాబు తీసుకొచ్చింది మిఖాయేల్. నాన్న మంచి జవాబు తీసుకొచ్చింది మిఖాయేల్. ఇప్పుడు దానియేలు అడుగుతున్నాడు, ఏమైంది ఇన్ని రోజులు మేము ప్రార్థన చేసినాం, మా ప్రార్థనకు జవాబు కారణం ఏంటిది అని అంటే చెప్తున్నాడు,
నువ్వు చేసిన మొదటి దినమందే నీ ప్రార్థన సముఖమందు చేర్చబడింది. ఆ మొదటి దినమందే నీ జవాబు కూడా కిందికి భూమి మీదకి వస్తుంటే 21 దినాలు పారాసికుల రాజ్యాధిపతి మమ్మలను అడ్డగించాడు. ఎంత భయంకరం కదా. అందుకే పౌలు ఎఫెసీకి రాస్తే ఏమంటున్నాడంటే, మనం పోరాడునది శరీరాలతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ఎవరు లోకనాథులు? ఇప్పుడు మనం పరిపాలిస్తున్నాం ప్రధానమంత్రి గారా? లే. చాలాసార్లు విన్సెంట్ గారి మాటను మీరు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారులను మీరు దూషించొద్దు. ఈవెన్ బీజేపీ అధికారులను కూడా మీరు దూషించొద్దు. కారణం ఏంటో తెలుసా? ఈ మాటను పట్టుకొని అంటున్నాడు, మనుషులు మనకు శత్రువులు కాదు, ఆ మనుషుల వెనకాల ఉండి నడిపిస్తున్న అంధకార శత్రువు ఒకడున్నాడు, వానితో మనం పోరాటం చేయాలి. ప్రియులారా, గమనించండి చాలా జాగ్రత్తగా. మనుషులు కాదు, మనుషులను ప్రేరేపిస్తున్న శక్తులు, కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయంట, వాటితో మనం పోరాటం చేస్తున్నాం. చాలాసార్లు ఎవరికైనా దయ్యం పట్టగానే చాలామంది పెద్ద సేవకులు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ఈమెను వదిలిపో. ఈమెను వదిలిపో అంటే అసలు ఉన్నది ఆమెలోనే, అసలు ఆమెకి దయ్యం పట్టింది, ఆమెను ఏదో చేయాలి, నువ్వు పో, చచ్చిపో అనాలి. కానీ ఏమని ప్రార్థన చేస్తారు? ఈమెను వదిలిపో. కారణం ఏంటిది? ఈమెను ఆపరేట్ చేస్తున్న ఒక దురాత్మ శక్తి ఉంది, అది పోవాలి. మనిషి కాదు మన శత్రువు. అధికారులు, ఇప్పుడున్న మోడీ గారు లేకపోతే ఇంకెవరో కాదు మన శత్రువులు. వారి వెనకాల పనిచేస్తున్న ఈ భారతదేశ రాజ్యం మీద ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాటము చేయాలి. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, చాలా చక్కని మాట అంటాడు. ఏమంటాడు? చూపించడానికి సమయం లేదు, కానీ ఒకవేళ చూస్తారా మాట, మార్కు సువార్త 3:27. త్వరగా చూడండి, త్వరగా. మార్కు సువార్త 3:27. ఈరోజు ఇవన్నీ చెప్పి నేను ముగింపులో ఒక మాట చెప్పి, ఈరోజు మీరు అంటే ఈ వారం లేకపోతే ఇక మీదట మీరు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఈ విషయం చెప్తా. ఒకడు బలవంతుడైన వాణ్ణి మొదట బంధిస్తే తప్ప ఆ బలవంతుడు ఇంటొచ్చి వాని సామాగ్రి దోచుకొనలేడు. బంధింపబడిన ఎడల క్షమాపణ పొందలేడు. సరే, ఈ భాగం వదిలేండి. పైన భాగం ఏం చెప్తుందో తెలుసా? ఏమని చెప్తుంది? ఒకడు మొదట బలవంతుడైన వానిని బంధిస్తేనే తప్ప వాని ఇంటిలోకి వచ్చి వాని సామాగ్రిని దోచుకోలేము. సో ఎవరి బలవంతుడు? సాతానికి అధికారం ఉన్నది లోకంలో. వాణ్ణి బంధిస్తే తప్ప వాని వశంలో ఉన్న దేశాన్ని మనము విడుదల చేయలేము. కాబట్టి ఈరోజు ఇంకా ఎందుకు బ్రదర్, చాలాసార్లు నన్ను అడిగినారు, యవనస్తులు తెలియక అడిగినారా లేకపోతే తెలిసి అడిగినారా తెలియదు అన్న. మనం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేశాధికారుల కొరకు, మనుషులందరి కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఏందన్నా ఇంత ప్రార్థన చేసినా, ఇన్ని ఉపవాసాలు ఉన్నా, కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు జవాబు రావట్లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదు అని అంటే, కొంతవరకు బ్రదర్ ఈరోజు అమ్మ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బలముగా సాతాను మన దేశం పైన పని చేస్తున్నాడు, బహుబలంగా పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బలవంతుని చేతిలో ఉన్న ఈ ఇంటిని, ఈ దేశాన్ని మనం విప్పాలి అంటే, విడుదల చేయాలంటే బైబిల్ ఒకటే మాట చెప్తుంది, మొదటగా వాడు బంధింపబడాలి. వాడు ఎట్లా బంధింపబడతాడు? ఇది ప్రాముఖ్యం. మనం మళ్ళీ పాయింట్లోకి వస్తున్నాం. వాడు ఎట్లా బంధింపబడతాడు? సాతాను ముందర నిలబెట్టుకొని వాక్యం మీద వాక్యం చెప్పుకుంటూ నువ్వు పో అంటే పోతాడా? నేను లాస్ట్ వీక్ చెప్పిన, నువ్వు సాతానికి వాక్యం చెప్తే వాడు తిరిగి నీకు కూడా వాక్యము చెప్తాడు. జరిగిందా ఇది బైబిల్లో? జరిగిందా? యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ మీద 40 రోజులు ఉపవాస అరణ్యంలోనికి యేసు ప్రభు పోయినప్పుడు ఏమన్నాడు? ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకో. యేసు ప్రభు ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వాడేమన్నాడు? ఈ కొండ మీదకి తీసుకొని పోయి, దేవాలయ శిఖరం మీద తీసుకొని పోయి, ఇక్కడి నుంచి కిందికి దూకితే
నీ దూతలు నిన్ను కాపాడుతాయని వాక్యం చెప్తుంది కదా అన్నాడు. వాక్యంలో ఉందా అది? ఉన్నది. మీ దూతలు మిమ్మల్ని కాపాడుతారని వాడు కూడా వాక్యంతో మాట్లాడిండు. కానీ వాక్యం ద్వారా కాదు, మరి దేని ద్వారా కాదు వాడిని బంధించడం. దేని ద్వారా బంధించగలుగుతాం? కేవలము ప్రార్థన ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన ఒకరిని తీసుకొని వచ్చాడు. అయ్యా, మేము నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినాం, కానీ వాళ్ళ వల్ల అది కాలేదు. ఆయన అన్నాడు వెంటనే, బహుశా నాకు అనిపిస్తుంది ఇట్లా చేయి పెట్టిండా, లేకపోతే ఇట్లా అన్నాడా, అట్లా అన్నాడా, టచ్ అన్నాడా, ఇంకేమన్నాడా తెలియదు. క్షణాలల్లా స్వస్థత పొందాడు. వీళ్ళు పర్సనల్గా వచ్చి అడుగుతున్నారు, మా వల్ల ఎందుకు ఇది కాలేదు? విన్నారా? మేమెందుకు ఇది చేయలేకపోయినాం అని అంటే యేసుప్రభు ఒకటేమంటున్నాడు, ఏమన్నాడు? ప్రార్థన వలననే తప్ప మరి దేని ద్వారా ఇటువంటి పోవడము అసాధ్యం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన దేశ పరిస్థితి బహు ఘోరంగా ఉంది. నేను చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 5 minutes. మన దేశ పరిస్థితి బహు ఘోరంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన సంఘంలో జరిగిస్తున్న ఈ ప్రార్థనలను బట్టి నేను చాలా చాలా సంతోషిస్తున్నా. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. 1 hour ప్రేయర్ కావచ్చు, ఆఫ్టర్నూన్ ప్రేయర్స్ కావచ్చు, మీ కుటుంబాలలో కూడా మీరు ప్రార్థనలు కావచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వారిని బట్టి కావచ్చు, సంఘ ప్రార్థనలు, విజ్ఞాపనలలో, ఆల్ నైట్ ప్రేయర్స్లలో, ఉపవాస కూడికలలో మీరు జరిగించే ప్రార్థనలు కావచ్చు, మీరు చేసే విసుకకుండా చేసే ప్రార్థనలు, వీటన్నిటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ ప్రార్థన దేవుడు వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదు. వాటికి జవాబును నిశ్చయముగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? కాబట్టి మీరు చేసినప్పుడల్లా దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాని విషయమై ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మీరు అడుగుతున్నారు, యాకోబులు ఏమన్నాడు? మీరు అడుగుతున్నారు, ఆశిస్తున్నారు, కానీ పొందుకోలేకపోతున్నారు. అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటిది? మీరు అడుగుతున్నారు కానీ మీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నారు. మీ ఇచ్ఛలు అంటే మీ సంతోషం, మీ కోరికల కొరకే అడుగుతున్నారు. వసతులు, దేవా నాకు ఇది, అది, బంగ్లా ఇయ్యు, ఏమంటారు, కారు ఇయ్యు, వెహికల్ ఇయ్యు, ఇంకా అది ఇది అని అడుగుతున్నారు. కానీ అసలు నా చిత్తంలో ఏమున్నదో మీరు అది అడగట్లేదు. ఏంటి దేవుని చిత్తం? ఏంటిది? మనుషులందరూ రక్షణ పొందడము ఆయన చిత్తం. ఈ చిత్తంలో మనం ఒక చెయ్యి కలపాల్సింది. ఎట్లా? అవసరమైతే నువ్వు వెళ్ళి సువార్త చెప్పు. సువార్త చెప్పే అవకాశం లేకపోతే అట్లీస్ట్ వెళ్ళి వారి గురించి ప్రార్థన చేయి. అందుకే భక్తులు ఒక పాట రాస్తున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళే పరిస్థితి లేకపోతే వెళ్ళే వారిని పంపండి. అట్లీస్ట్ పంపేటటువంటి మనుషులు నీ దగ్గర లేకపోయినా పంపబడడానికి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అందుకే యేసుప్రభు ఈ మాట అన్నాడు, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? కోత యజమాని. తిమోతి 2వ అధ్యాయం దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థన. పేతురు 4వ అధ్యాయం 7వ వచనం, వాళ్ళన్నిటి అంతం సమీపమై ఉన్నది. కాబట్టి దేశ రక్షణ, ప్రపంచ రక్షణ గురించి మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2:8 కీర్తనలో ఈ మాట అన్నాడు, నన్ను అడుగుము. ఏం అడుగుమన్నాడు? నన్ను అడుగుము, కార్లను నేను ఇస్తా, నన్ను అడుగుము, ఇండ్లను నేను ఇస్తా, భూములను ఇస్తా. ఏం అడగమన్నాను? జనములను అడగండి. నన్ను అడుగుము, జనములను భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తా. అడగడం అంటే ఏంటిది? మీరు ప్రార్థన చేయండి నా దగ్గర. దేవుని చిత్తంలో ఉండే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అమ్మా, నేను ఒక్కటే చెప్తున్నా, దేవుని చిత్తంలో ఉండే ప్రార్థనలు నువ్వు చేయనంతకాలం నీ ఇష్టాల గురించి, నీ కోరికల గురించి, నీ పనుల గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే బహుశా జరగదు. వాస్తవం చెప్తున్నా. మొట్టమొదటిగా కొన్ని అంశాలను నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తంలో ఉన్న వాటిని అడిగి, చివరిలో నీ కోరికలు ఏంటిదో దేవుణ్ణి అడగండి. దేవుడు నిశ్చయముగా వాటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు. బ్రదర్, అసలు దేవుడు ఇవ్వడంటారా? కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి నీకు ఇస్తుండొచ్చు, కానీ అవి ఆయన ఇష్టం లేకుండానే ఇస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తంలో లేనివి నువ్వు అడిగి నీ ఇష్టాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు బాధపడతాడు. ఎన్నో ఉన్నాయి దేవుని కోరికలు, దేవుని ఉద్దేశాలతో కూడిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని మొట్టమొదటిగా మనం చేయడానికి ప్రయత్నము చేస్తాం. ఈరోజు చేసిన ప్రార్థన పోయిన వారం కూడా నేను చెప్పిన, మరలా ఈ వారం కూడా చెప్తున్నా, ఏంటంటే మన దేశ భవిష్యత్తు రక్షణ గురించి మనం ప్రార్థన చేయే వారమై ఉన్నాం. నిశ్చయముగా మన బాధ్యత ఇది.
ప్రార్థన చేయడం మన దేశ భద్రత గురించి మన బాధ్యతనే. కాబట్టి దాన్ని నువ్వు వినియోగించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడు. అందుకే యాకోబులో చాలా స్పష్టంగా రాశాడు, మీరు అడుగుచున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటిదో తెలుసా? మీరు అడుగుతున్నారు కానీ మీ భోగేచ్ఛల నిమిత్తం, మీ ఇచ్ఛలు అంటే మీ కోరికల గురించి మీరు అడుగుతున్నారు. అన్నీ మీ కోరికలు అడుగుతున్నారు. కానీ మరి నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, వాటి గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ఈరోజు నువ్వు చెప్తావా, దేవా నేను ప్రార్థన చేస్తా, ఇక మీదట దేశం గురించి, ప్రజల రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తా. పోయిన వారం నేను చూయించిన సేవకుల గురించి ప్రార్థన చేయాలి. సేవకుల గురించి ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అది. ఎందుకంటే సేవకులు చేసేది దేవుని ఉద్దేశాలు. కాబట్టి వారి భద్రత గురించి ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి స్త్రీలు? పోయిన వారం ఏం చెప్పినా సేవకుల గురించి, సేవకులు ఏం చేయాలంటే సేవకుల గురించి కరెక్టే, దుష్టుల చేతిలో నుంచి, మూర్ఖుల చేతిలో నుంచి తప్పించబడాలి సేవకులు. మూర్ఖులు ఉన్నారు మనుషుల లోకంలో, నిశ్చయంగా ఉన్నారు. ఎంతోమంది సేవకులు చంపబడుతున్నారు, హతమార్చబడుతున్నారు, కొట్టబడుతున్నారు, హింసింపబడుతున్నారు. వారందరు మూర్ఖులు. వారి చేతిలో నుంచి తప్పింపబడాలంటే సంఘముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చేస్తారా ఇవన్నీ? ఇప్పటివరకు నేను చెప్పినాను దేవుని ఉద్దేశంలో ఉన్నాయి. పేతురు గ్రంథం నుంచి కావచ్చు, యాకోబు నుంచి కావచ్చు, తిమోతి నుంచి కావచ్చు, కొరింథీ నుంచి కావచ్చు, మార్కు సువార్త. సాతానును బంధించాలి, ఇది మన ప్రార్థన. వాడు దేని ద్వారా బంధింపబడతాడు? ప్రార్థన ద్వారా బంధింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప ఆయుధాన్ని మనం సరిగ్గా వాడడానికి ప్రయత్నము చేస్తాం. దేవుడు మనకి ఎన్ని ఆయుధాలు ఇచ్చిండు? ఎన్ని ఆయుధాలు ఇచ్చిండండి? చెప్పండి, ఎన్ని ఆయుధాలు ఇచ్చిండు? ముగిస్తే ఇది చెప్తాను, మీరు ఇది చెప్తే నేను ముగిస్తే, లేకపోతే ఇంకా చెప్తా. ఎన్ని ఆయుధాలు ఇచ్చిండు? వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన ఒక ఆయుధం. ఆమేన్. ఇంకెన్నో ఆయుధాలు ఉన్నాయి, కానీ మనిషికి ఇవి రెండు ఉండాలి. వాటిలో శ్రేష్టమైనది ప్రార్థన ద్వారా నేను సమస్తమును జయించగలుగుతా. ఆమేన్, హల్లెలూయా. దయ్యం ముందుకెళ్ళి వాక్యం చెప్తే వేస్ట్, చెప్పగలరు, కొడుతుంది. హల్లెలూయా. అంటే వాక్యం ద్వారా కూడా జయించవచ్చు. అపవాది వేయు అగ్ని బాణములను వాక్యం అనే ఖడ్గం ద్వారా, కవచం ద్వారా మనం తప్పించుకోగలుగుతాం. అది మంచిది. కానీ మనం తిరిగి ఎదిరించాలంటే ఖడ్గము, వాక్యం అనే ఖడ్గం ఎప్పుడు ఉపయోగపడుతుంది? వాడు వేసే అగ్ని బాణాలను మనం ఆర్పివేయాలి, లేకపోతే వాటి నుంచి తట్టుకోవడానికి వాక్యం ఉపయోగపడుతుంది. కానీ తిరిగి నువ్వు యుద్ధం చేయాలి కదా. తిరిగి యుద్ధం చేయాలంటే నీకు ఉపయోగపడే ఏకైక ఖడ్గం అది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మేము ప్రోత్సహిస్తున్నా. అందుకే భక్తుడు అన్నాడు, మొట్టమొదటిగా ఒక భక్తుని గురించి చెప్పినా కదా, నేను ఉదయం లేచి 3 గంటలు నేను ప్రార్థన చేయకపోతే నన్ను ఆ రోజు అపవాది జయిస్తాడు. సో నేనే అపవాదిని జయించాలంటే నేను ఆ 3 గంటలు దేవునితో సమయమును గడపాలి. ఆమేన్. మీకు తెలియకుండానే అపవాది మిమ్మల్ని అనేక విధాలుగా వాడుకుంటున్నాడు. అంటే కారణం నీలో ప్రార్థన లేకపోవడమే. నీవంటే వానికి భయం లేకపోవడమే. ఒక భక్తుడి మాట చెప్పినాడు చాలా చక్కగా, నేను మూసేస్తున్నాను. ఒక భక్తుడి మాట చెప్పినాడు, ఏమన్నాడంటే, క్రైస్తవుడు భయపడ్డప్పుడు 2 ఆప్షన్స్. క్రైస్తవునికి భయం వచ్చింది, సమస్య వచ్చింది, 2 ఆప్షన్స్ అంట. ఏంటి ఆప్షన్స్ అంట? ఆ పరిస్థితులను బట్టి భయపడి పారిపోవడం తన కాళ్ళతో. వింటున్నారా? తన కాళ్ళతో పరిస్థితులను బట్టి భయపడి పారిపోవడం ఒక ఆప్షన్ అయితే, 2 ఆప్షన్ ఏంటిదో తెలుసా? ఆ కాళ్ళను కాస్త భూమికి ఆనించడం 2 ఆప్షన్. ఏంటి ఆనించడం అంటే? ప్రార్థన, మోకరించడం. 2 ఆప్షన్స్. అయితే పరిస్థితులను బట్టి భయపడి నీ కాళ్ళతో పరిగెడతావా, లేకపోతే ఆ పరిస్థితులను బట్టి నీ కాళ్ళను పరిగెత్తకుండా కాస్త అక్కడ ఉండి మోకరించి ప్రార్థన చేస్తావా? నీ చేతిలో ఉంది. దుష్టుని నువ్వు ఎదిరించాలంటే మాత్రము నిశ్చయంగా నీకు ప్రార్థన అనేది అవసరం, లేకపోతే వాడిని నువ్వు ఎదిరించలేవు. అండ్ ఇంకో విషయం కూడా చెప్తా. ఇంకో భక్తుడు కూడా ఇట్లా అన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి భక్తుల సమాచారాలు ప్రార్థనల గురించి, కానీ నేను ఎక్కువ చెప్పాను, వినండి. ఇంకొక విషయం కూడా ఉంది. ఒక క్రైస్తవుడు మోకరించిండు అంటే
లోకానుసారంగా మోకరించిండంటే అర్థం ఏంటిది? లోకానుసారంగా మోకరించిన ఒక మనిషి ఇట్లా మోకరించిండంటే అర్థం ఏంటిది? భయపడ్డాడు, లేకపోతే నేను తప్పు చేసినా ఒప్పుకుంటున్నా, సరెండర్ అయిపోయినా, నా వల్ల ఏం కాదు, వేస్ట్, అది ఇది ఇంకా ఎక్సెట్రా అన్నీ పెట్టుకోండి, మోకరించిండు. కానీ క్రైస్తవుడు మోకరించిండంటే అర్థం ఏంటిదో తెలుసా? వాడు భయపడ్డాడని కాదు, వాడు ఓడిపోయినాడని కాదు, వాడు మోకరించిండంటే వాడు ఒక యుద్ధము చేస్తున్నాడని అర్థమని ఎంత గొప్ప మాట పలికిండు. నిజమే కదా? నువ్వు మోకరించినవంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు అని అర్థం. ఎవరితో యుద్ధం చేస్తున్నావు? దురాత్మలతో యుద్ధము చేస్తున్నావు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, దయచేసి మీరు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని ఇక మీదట గడపడానికి ప్రయత్నము చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన.